ఇదిగోమా ఈ నెల జీతం 5,000. నీకు 10,000 కదా జీతం. నాకు కొన్ని కాస్మెటిక్స్ అవసరమైనాయి, అవి కొనుక్కున్నాను. మనం ఇప్పుడుండే పరిస్థితిలో ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అవసరం కాబట్టే కొనుక్కున్నాను. ఊరికే నష్టపెట్టదు నన్ను. నువ్వు రా చెప్తాను. రావే వాళ్ళ ఇల్లు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీకు చెప్తే అర్థం కాదు, నువ్వు రా. మహేష్, రండి వదినా, కూర్చోండి. ఏమి దూరం? పాపకి నెల జీతం తక్కువ వచ్చింది, ఒక 10,000 ఉంటే అడ్జస్ట్ చేస్తావా? ఉండండి వదినా, వస్తాను. మా ఇప్పుడు వీళ్ళెందుకు మా డబ్బులు అడుగుతున్నావు? ఉండు, కొంతసేపు ఉంటేనే నీకు అర్థమవుతుంది. చెప్పడం మర్చిపోయినాను. పొద్దున మా ఫ్రెండ్ శేఖర్ వస్తే అతనికి ఇచ్చేహాను. ఉందనుకుని మర్చిపోయినాను, తప్పుగా అనుకోకండి. సర్లే పర్వాలేదు మహేష్, నేను వేరే పక్క అడతలే గాని. మా ఇప్పుడు ఏమో సమస్య నీకు? అందరినీ డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? మనకి ఇప్పుడు డబ్బులు అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఒక 10,000 డబ్బులు లేవనుకుంటున్నావా నువ్వు? ఉంది, పెట్టుకొని ఇవ్వలేదు. ఇద్దా జీవితం. నువ్వు ఇచ్చిన విడిగా ఖర్చు పెట్టావనుకో, మనం చేయి చెప్పాల్సి వస్తుంది. ఇది అవసరం లేని ఖర్చు అని నీకు తెలిసేదానికి నేను తడుపుకొని వచ్చినాను. సరేమా, ఇంక మీదట అనవసరమైన ఖర్చులు పెట్టాను.